ఈ వీడియో ఓటింగ్ అనాలిసిస్ సంబంధించి ఉంటుంది. సో టాప్‌లో ఎవరున్నారు? బాటమ్‌లో ఎవరున్నారు? డేంజర్ జోన్‌లో ఎవరున్నారో మాట్లాడుకుందాం. ఇమాన్యుయల్ నిజంగానే కళ్యాణ్‌ని దాటేసాడా? అఫీషియల్ ఓటింగ్‌లో నిజంగానే అలా పడిపోతుందా? సో అది ట్రస్టెడ్ సోర్స్ నుంచి వచ్చిందా ఏమన్నా న్యూసు? సో ఇలాంటివన్నీ కలిపి ఒకేసారి మాట్లాడేసుకుందాం. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. సో కళ్యాణ్, ఇమాన్యుయల్ ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చాడు. కళ్యాణ్ వస్తూనే ఉన్నాడు. సో మనం చూస్తూనే ఉన్నాం. సో కళ్యాణ్ వర్సెస్ తనూజ నడుస్తుంది ఎట్ ప్రెసెంట్. బయట అయినా కానీ, ఓటింగ్లో అయినా కానీ, అది అన్అఫిషియల్ పోల్స్లో అవ్వచ్చు, అఫిషియల్ పోల్స్లో అవ్వచ్చు, లేకుంటే బయట సోషల్ మీడియాలో ఇంకెక్కడైనా అవ్వచ్చు. సో కళ్యాణ్ వర్సెస్ తనూజ నడుస్తుంది. ఆల్మోస్ట్ వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది టాప్ 1 టాప్ 2 అని. ఇమాన్యుయల్ లేటెస్ట్గా వచ్చాడు. కాసేపు కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే, ఆ అబ్బాయి గేమ్ ఇప్పటి వరకు సో ఫస్ట్లో పడింది, తర్వాత ఇప్పుడు లేచింది. ఈ వీక్ ఎస్పెషల్లీ గేమ్స్ లేవు, ఏం లేవు, అయినా కానీ అబ్బాయి టాప్లో ఉన్నాడు. బికాస్ అంటే సో లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి అబ్బాయికి వస్తున్న పాజిటివిటీ ఏదైతే ఉందో, ఆ మంచితనం ఏదైతే ఉందో, ఈ అబ్బాయి గేమ్ నార్మల్గా ఆడుతున్నాడు. ఎస్పెషల్లీ తనుజతో ఈ అబ్బాయి ఫ్రెండ్షిప్ కానీ, సో టాప్ 1 టాప్ 2 అని తెలిసిన తర్వాత కానీ ఈ అబ్బాయి తనుజ కోసం నిలబడటం, తనుజ కోసం మాట్లాడటం, గేమ్ చాలా పాజిటివ్గా ఆడటం, అందరితోటి మాట్లాడడం. మనం ఏదైతే చెప్పామో సో బాయ్ నెక్స్ట్ డోర్ అని, పక్కింటి అబ్బాయి అని, సో దివ్య వాళ్ళ మదర్ కూడా అదే చెప్పింది. సో అలాంటి పర్సన్ అబ్బాయి. అండ్ ఎస్పెషల్లీ నిన్న లైవ్లో మనకు తెలుస్తుంది దాని ప్రకారం ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకా బీభత్సంగా ఉంటుంది అనమాట. కళ్యాణ్ ఓటింగ్ మామూలుగా పడదు అబ్బాయికి, అసలు నెక్స్ట్ లెవెల్ పడుద్ది. ఎందుకంటే సో వాళ్ళ మదర్ వస్తారు, ఈ అబ్బాయి బోస్ట్ అవుట్ అవుతారు, ఏడుస్తారు, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగిన తర్వాత దానికంటే హైలైట్ ఏంటంటే తనూజ గారు కళ్యాణ్ వాళ్ళ మదర్కి శారీ ఇస్తారు. అది ఎందుకు ఇచ్చింది, ఏంటి, కళ్యాణ్కి ఏమన్నా తనూజ వాళ్ళ సిస్టర్ ఏమన్నా చెప్పిందా, ఈ నెరేటివ్స్ అన్ని మనం మిడ్ నైట్ టాక్స్లో మాట్లాడుకుందాం క్లారిటీగా. ఇక్కడికి వచ్చేసరికి కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాత్రమే చూస్తే అది అబ్బాయికి ఎంత పాజిటివ్ అంటే బీభత్సమైన పాజిటివ్, అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ పాజిటివ్, మామూలుగా ఉండదు, మీ ఊహలకు కూడా ఉండదు అనమాట అలాంటి పాజిటివ్ అది. ఎందుకంటే సాటర్డే ఎపిసోడ్ రోజు నాకు ఎవరు సపోర్ట్ లేరు అని చెప్పిన అమ్మాయి కట్ చేస్తే ఒక 4 రోజులకి వాళ్ళ మదర్ రాగానే వాళ్ళ మదర్కి అమ్మాయి శారీ ఇచ్చి పంపించింది అంటే, సో అది అమ్మాయి గేమ్ ప్లానా, ఇంకోటి ఆల్రెడీ చెప్పాను కదా, మళ్ళీ మాట్లాడుకుందామని. ఇప్పుడు వచ్చేసరికి మాత్రం కళ్యాణ్ సపోర్ట్ని అక్నాలెడ్జ్ చేసినట్టు కదా. హౌస్లో ఇప్పుడు సుమనన్న వాళ్ళ వైఫ్ వచ్చారు, దాని తర్వాత ఒక 2-3 ఫ్యామిలీస్ వచ్చాయి. అయినా కానీ వాళ్ళెవ్వరికి ఇవ్వండి ఈ అమ్మాయి కళ్యాణ్ వాళ్ళ మదర్కి ఇచ్చిందంటే, ఈ అబ్బాయి వైపు నుంచి చూస్తే పాజిటివ్ యాంగిల్లో కళ్యాణ్ ఆ అమ్మాయికి సపోర్ట్ చేశాడు, కళ్యాణ్ ఆ అమ్మాయి కోసం నిలబడ్డాడు. ఎస్పెషల్లీ లాస్ట్ వీక్ కళ్యాణ్ ఆ అమ్మాయిని కెప్టెన్ చేయడం కోసం అబ్బాయి పడిన తాపత్రయం కానీ, అంతకు ముందు వారం కానీ ఆ అమ్మాయిని కెప్టెన్ చేయాలనుకోవడం కానీ, దివ్య ఆ అబ్బాయికి హ్యాండ్ ఇవ్వడం కానీ, ఇవన్నీ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూసుకుంటూ వస్తే లాస్ట్ వీక్ ఈ అమ్మాయి అక్నాలెడ్జ్ చేసింది, నువ్వు నా వెల్విషర్వి, నువ్వు నా సపోర్టర్, ట్రూ సపోర్టర్వి, నువ్వు నాకు హౌస్లో ఉన్నావు, నేను కెప్టెన్ అవ్వాలని నువ్వు చూడాలనుకోలేదా, అనుకున్నావు కదా. సో ఇవన్నీ ఆ అమ్మాయి మాట్లాడిన తర్వాత ఆ రోజు శనివారం రోజు అక్నాలెడ్జ్ చేయకపోవటము, మేబీ నాకు సార్ కొంచెం మాట్లాడిన తర్వాత మళ్ళీ అప్పుడు పెట్టాలి అన్నప్పుడు పెట్టడము. సో ఇవన్నీ ఆ అమ్మాయి చేసిన కొన్ని చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, ఓకేనా. నేను ఆ రోజు కూడా గట్టిగా మాట్లాడాను. ఆ రోజు సపోర్ట్ ఆ అమ్మాయి వేరే యాంగిల్లో ఆలోచించింది, ఆ యాంగిల్లో అమ్మాయి ఆలోచించడం కరెక్టే, బట్ కళ్యాణ్ని పెట్టుండాల్సింది. ఎందుకంటే శుక్రవారం రోజు కెప్టెన్ అయినప్పుడు కళ్యాణ్ కోసం చెప్పిన మాటలు, సో అవే మాటలు చెప్పి శనివారం రోజు అక్కడ పెట్టాల్సింది. తప్పు చేసింది ఆ అమ్మాయి, బ్లెండర్ చేసిందని చెప్పాను. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారు. మిగిలిన హౌస్ మేట్స్ సపోర్ట్ని కన్సిడర్ చేసినా చేయకపోయినా కళ్యాణ్ సపోర్ట్ని కన్సిడర్ చేయాల్సింది. ఇప్పుడు కన్సిడర్ చేసింది. వాళ్ళ మదర్కి శారీ ఇచ్చింది అంటే సో కళ్యాణ్ తన కోసం నిలబడ్డాడు అని చెప్పి ఆ అమ్మాయి చెప్పకనే చెప్పినట్టే కదా. సో ఇప్పుడు అది ఎవరికి పాజిటివ్ అవుతుంది? ఆ అమ్మాయికి ఎంత నెగిటివ్ అవుతుందా, పాజిటివ్ అవుతుందా పక్కన పెడితే కళ్యాణ్కి బీభత్సమైన పాజిటివ్ అవుతుందా లేదా అంటే చూస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్లో కానీ, తనూజాని ఇష్టపడే మెజారిటీ ఆడియన్స్లో ఎస్పెషల్లీ తనూజ వాళ్ళ మదర్కి శారీ ఇచ్చిందంటే ఇప్పటికైనా తనూజ కళ్యాణ్ తన కోసం నిలబడింది, కళ్యాణ్ తన కోసం సపోర్ట్ చేసింది, అక్నాలెడ్జ్ చేసింది అని చెప్పి ఆ అబ్బాయికి బీభత్సమైన పాజిటివ్ వస్తుంది. తనూజ ఫ్యాన్స్లోనే అబ్బాయికి పాజిటివ్ వచ్చింది. సో అలాంటప్పుడు నార్మల్ రెగ్యులర్ ఆడియన్స్లో పాజిటివ్ రాదా? సో బరాబర్ వచ్చింది అబ్బాయికి పాజిటివ్. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ కోసం త్యాగం చేసి, అదే టైము త్యాగం చేశాడు, ఏం పెద్ద త్యాగం ఏముంది? సో అదేమన్నా అబ్బాయి వద్దంటున్నాడు కదా, వద్దనే దానికి ఎందుకు త్యాగం అని రుద్దుతున్నారు? త్యాగం అని రుద్దక్కర్లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ అబ్బాయి ఏదో త్యాగం చేశాడు, పొడి చేశాడు అని నేను చెప్పట్లేదు, ఓకే. నా అబ్బాయి ఫ్యామిలీ వద్దనుకున్నాడు, అబ్బాయి టైం ఇచ్చేశాడు, అదేం పెద్ద విచిత్రం కాదు. నేను ఏమంటున్నానంటే ఆ టైం ఇచ్చిన తర్వాత కొంచెం ఎమోషనల్ డ్రామా చేయొచ్చు, దెర్ ఇస్ స్కోప్ అక్కడ. ఆ స్కోప్ వాడుకోవట్లేదు అంటున్నా. సో ఆ స్కోప్ వాడుకోకుండా నార్మల్గానే ఇచ్చాడు.
అది నాకు చాలా బాగా నచ్చింది అంటున్నా. డ్రామా చేసేదానికి స్కోప్ ఉన్నా కూడా లైట్‌గా అక్కడ ఏం చెయ్యట్లేదు అనమాట. సో అది బాగా నచ్చింది నాకు. అబ్బాయి ఫస్ట్‌లో ఉన్నాడండి. చాలా అంటే చాలా దూరంలో ఉన్నాడు. సో కళ్యాణ్‌కి, ఇమ్మాన్యూల్‌కి చాలా దూరంలోనే ఉన్నాడు. బట్ ఇమ్మాన్యూల్ ఏంటంటే ఓటింగ్ గట్టిగా పడుతుంది ఇమ్మాన్యూల్‌కి. చాలా గట్టిగా పడుతుంది. ఎంత గట్టిగా పడుతుందంటే ఇమ్మాన్యూల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళకి ఆ రేంజ్‌లో పడదు. ఇప్పుడు డెమోన్ ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఓటింగ్‌లోకి చాలా వీక్స్ నుంచి వస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ దాటి ఇమ్మాన్యూల్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు అంటే సో చెప్పకనే చెప్తున్నాడు ఇమ్మాన్యూల్ నాకు సైలెంట్ ఓటింగ్ ఉంది. నా ఓట్ నా దగ్గరే ఉంది. అవి ఎప్పుడు పడాలో అప్పుడు పడతాయి అని చెప్పి క్లియర్‌గా ఇమ్మాన్యూల్ అక్కడ చూపిస్తున్నాడు. మిస్డ్ కాల్స్‌లో అవ్వచ్చు, తన ఓటింగ్‌లో అవ్వచ్చు క్లారిటీ కనిపిస్తోంది. నిన్న ఎస్పెషల్లీ సంజన గారితో మాట్లాడే విధానం, సంజన గారికి ఒక 15 మినిట్స్ ఇవ్వడము, ఫస్ట్ 20 ఇవ్వడం, తర్వాత మళ్ళీ 15 ఇవ్వడము, వేరే వాళ్ళని అడగొద్దని చెప్పడము, బర్నీ గారు చెప్పింది తను అర్థం చేసుకొని వీళ్ళ దగ్గర సంజన గారి దగ్గరికి వచ్చి దాన్ని నెగిటివ్‌గా చెప్పకుండా దాన్ని సేమ్ బర్నీ గారు ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా అక్కడ చెప్పడము, కళ్యాణ్ ఇస్తానంటే వద్దు నాకు అంత వద్దు తక్కువ చాలు అని చెప్పడము, ఇవన్నీ సో ఆయనలో ఉన్న బీభత్సమైన ప్లస్. అండ్ ఇమ్మాన్యుయల్ అంటే గుర్తొచ్చిన ఒక పాయింట్, ఇప్పుడు కళ్యాణ్ అనే వ్యక్తి సో తనూజ టాప్లో ఉందని చెప్పి ఇమాన్యుయల్కి తెలుసు, కళ్యాణ్కి కూడా తెలుసు. అమర్ వాళ్ళు వచ్చిన తర్వాత కళ్యాణ్ ఇమాన్యుయల్ డిస్కస్ చేస్తారు. దాని తర్వాత ఇమాన్యుయల్ తనూజని డౌన్ చేయాలి అని చెప్పి కళ్యాణ్ చేత నామినేట్ చేయించాలనుకుని ఆ వీక్ చేసిన హడావిడి మీరు చూసుంటారు, నేను చూసుంటాను. దాని తర్వాత ఇమాన్యుయల్ తనూజ గురించి వెనక బ్యాక్ పిచ్చింగ్ చాలా చేశాడు. బట్ అదే కళ్యాణ్ తనూజ గురించి ఒక్క మాట కూడా గట్టిగా మాట్లాడలేదు. మొన్న దివ్యతో మాట్లాడింది దాన్ని చూసి ఎవరో బ్యాక్ బిచ్చింగ్ అంటారు. అదే బ్యాక్ బిచ్చింగ్ ఏం కాదు. దివ్య తనూజ నిన్ను కాపాడుతుందని అనుకున్నాను అని చెప్పి అమ్మాయికి చెప్తాడు. అదే మాట మీద ఒక డిస్కషనే పెడతాడు కళ్యాణ్ తనూజతోటి. సో తన క్లారిటీ తనకు తెచ్చుకుంటాడు అక్కడ. సో కాబట్టి అది బ్యాక్ బిచ్చింగ్ కాదు. సో అలాంటి అబ్బాయి ఆ అమ్మాయి కోసం నిలబడ్డాడు అంటే సో ఇమాన్యుయల్తో పోల్చుకుంటే కళ్యాణ్ చాలా గ్రేట్ అనే కదా అర్థము. సో తనూజ విషయంలో అప్పుడు తనూజ ఫ్యాన్స్ ఓట్లు ఎవరికి వేయాలి? సో కళ్యాణ్కే వేయాలా, ఇమాన్యుల్కి వేయాలా? సో ఆబ్వియస్లీ ఎవరికి పడాలో వాళ్ళకి పడుతుంటాయి అనమాట ఓట్లు. సో అలాగే ఇమాన్యుయల్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. బట్ తన ఇండివిజువల్ ఓటింగు, తన గేమ్ ఆడిన ఓటింగు, సో తను టాస్క్లు ఆడి గెలుచుకున్న ఓటింగు, తన ఎంటర్టైన్మెంట్ చేస్తూ తెచ్చుకున్న ఓటింగు, తన యాక్చువల్గా తనకు ఒక సెలబ్రిటీగా సో తనకి ఏదైతే ఓట్ బ్యాంక్ ఉంటుందో సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓట్ బ్యాంక్ ఎంతో కొంత ఉంటుంది కాబట్టి సో యాజ్ ఎ కమెడియన్గా సో ఆ ఓట్ బ్యాంకు మొత్తం కలిపి సో ఇమాన్యుల్కి ఇంకొన్ని రకాల ఓట్ బ్యాంకులు అన్ని కలిపి ఇమాన్యుల్కి గట్టిగానే పడుతుంది ఓట్ బ్యాంక్. ఓకేనా? సో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. మూడో ప్లేస్లో డెమోన్ పవన్ ఉన్నాడు. అఫీషియల్లో కూడా ఇదే ఉంటుంది. డెమోన్ పవనే కనిపిస్తారు మీకు. ఎందుకు డెమోన్ పవన్ కనిపిస్తారంటే కొన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ మొన్న నామినేషన్స్ వర్కౌట్ కాలేదు అంతే. మొన్న నామినేషన్స్ కొంచెం ఆర్టిఫిషియల్గా అయింది, అది వర్కౌట్ కాలేదు. అదర్ దాన్ దట్ వేలితో చూపించడానికి ఒక్క తప్పు కూడా లేదు ఆ పిల్లోడి దగ్గర. తప్పు చేసేవారా డెమోన్? నువ్వు తప్పు చేసావు, ఏది లేదు అబ్బాయి దగ్గర. సో చాలా జెన్యూన్ ఉంటాడు, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు, గట్టిగా కష్టపడతాడు, అన్ని పనులు చేస్తాడు. వాళ్ళ అమ్మతో చెప్పుకుంటున్నాడు కదా, 3 పూట్లు నేనే వండి పెడుతున్నానమ్మా ఇక్కడ అందరికీ, సో నచ్చేలాగా, అంటే నాకు తప్పితే ఇంకెవరికి వంట రాదు, సో చేసి పెడుతున్నానని అని చెప్తారు వాళ్ళ అమ్మకి. సో నాకు అయినాగా నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, మరి లాస్ట్లోకి వచ్చాక స్ట్రాంగ్ ప్లేయర్ అని తీసేస్తున్నారు అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర బాధపడతాడు. వాళ్ళ అమ్మకి చెప్పుకోవాలని చెప్పుకుంటాడు. వాళ్ళ మదర్ తోటి ఆ అబ్బాయికి పడిన సీన్లు ఉంటాయండి అసలు. లాస్ట్లో ఆ సాంగ్ కానీ అది కానీ అసలు ఇంక ఎపిసోడ్ కూడా పూర్తి అవ్వదు. స్టార్టింగ్ అది ఇంక కిందకి వెళ్తారు, ఇంక ఎపిసోడ్ ఎప్పుడు అయిపోద్దా అని ఎదురు చూసి ఓట్లు గుద్దుంటారు. ఆ రేంజ్ అలారం పెట్టుకోవాలి, అమ్మ ఇప్పుడు డెమానుకి ఓటు వేయాలి, అలారం పెట్టుకోవాలరా బాబు అని చెప్పి ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు. ఆ రేంజ్ పిండేసింది. అంత ఎమోషన్ కదిలిచ్చుంటుంది జనాల్ని. పాస్ చేసి మరి మిస్టర్ కాళ్ళు ఇచ్చుంటారు. అరే డెమోన్ పవన్కి మిస్డ్ కాల్ ఇవ్వాలరా, అబ్బాయి వాళ్ళ అమ్మ కోసమైనా అబ్బాయిని ఉంచాలరా, అబ్బాయి కూడా మంచిగానే ఉంటున్నాడు, వాళ్ళ అమ్మ ఎంత మంచిగా మాట్లాడిందిరా. సో ఫ్యామిలీ ఎఫెక్ట్ ఓటింగ్ మీద ఉంటుంది అంటే బరాబర్ ఉంటుంది అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది డెమోన్ పవన్ వాళ్ళ మదర్ని చూస్తే. సో డెమోన్ పవన్కి అలా ఓటింగ్ పడుతుంది, బీభత్సమైన ఓటింగ్ పడుతుంది. చిన్న తప్పు ఏదైనా ఉందంటే మొన్న నామినేషన్ వర్కౌట్ కాకపోవడం అంతే తప్పితే మిగిలిందంతా అబ్బాయిని వేలితో చూపించడానికి ఏమీ లేదు ఓటింగ్లో. నెక్స్ట్ లెవెల్ పడుతుంది. సో గట్టిగానే పడుతుంది. వాళ్ళ అమ్మ చెప్పినట్టు సో అబ్బాయికి నిజంగానే లేడీ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది డెమోన్కి. సో డెమోన్ చూసి అరే మంచోడు రా పిల్లోడు, నీట్గా ఉన్నాడు, చూడడానికి క్యూట్గా ఉన్నాడు, సో మంచిగా మాట్లాడుతున్నారు, టూ మచ్గా అగ్రెసివ్గా లేదు, సో డీసెంట్గా మాట్లాడుతున్నాడు, అందరితోటి హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నాడు, ఎవరు ఏమన్నా తీసుకుంటున్నాడు ఆ పిల్లోడు, గట్టిగా మాట్లాడట్లేదు సో అని చెప్పి నచ్చే వాళ్ళు ఉంటారు. సో ఆ అబ్బాయిని చూసి గట్టిగా ఫ్యామిలీ ఆడియన్స్లో కూడా ఎంతోమంది నచ్చే వాళ్ళు ఉంటారు. ఏదైతే ఈ రితు చౌదరిది అండ్ డెమోన్ పవన్ది స్టార్టింగ్లో క్రింజ్ అనిపించింది ఏమో కానీ కొన్ని రోజులు. సో దాని తర్వాత వాళ్ళని అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు కూడా అంటే వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటూ సో వాళ్ళది అన్ని అంటే
రితు చౌదరిని సపరేట్గా, డెమోని సపరేట్గా చూసినప్పుడు అరే వీళ్ళు మంచోళ్ళే కదా, ఎందుకు వాళ్ళిద్దరు కలిస్తే మనం దాన్ని క్రింజ్ అనుకోవాలి, ఇలాంటి టాపిక్ ఒకటి నడిచినప్పుడు ఆ అబ్బాయి మీద ఒక పాజిటివిటీ వచ్చింది, ఈ అమ్మాయి మీద కూడా ఒక పాజిటివిటీ వచ్చింది. సో అది అబ్బాయికి బీభత్సమైన హెల్ప్ అవుతుంటుంది. అండ్ వాళ్ళ మదర్ వచ్చి కూడా కనీసం ఆ అబ్బాయికి నెగిటివ్గా రీతితో ఉండద్దు, అది ఉండదు, ఇది ఉండదు, మనకి ఎందుకు వచ్చిన కూడా మనకు అప్పు లేకుంటే ఏదో తెచ్చుకోవాలి ఎక్కువ వారాలు, ఎందుకంటే అబ్బాయి ఎన్ని ఎక్కువ వారాలంటే ఫైనాన్షియల్గా అబ్బాయికి అంత బెటర్ ఉంటుంది. సో అలాంటిది వాళ్ళ అమ్మ వచ్చి కనీసం అలాంటి మాట కూడా ఏం చెప్పలేదు. సో అండ్ రితుని ఆమె అగ్రి చేసింది, రితుతో మాట్లాడింది, నువ్వు బాధపడకు, ఎందుకమ్మ ఏడుస్తున్నావు, బాధపడకని కూడా చెప్పింది వాళ్ళ మమ్మీ. సో అది కూడా ప్లస్ అవుతుంది డెమోన్కి. అండ్ రితు ఓటింగ్ కూడా తనకి యాడ్ అవుతుంది. సో తనూజ ఓటింగ్ ఎంతో కొంత తనకి యాడ్ అవుతుంది. సో డెమోన్ పవన్ థర్డ్ ప్లేస్లో పడినాడు. ఫోర్త్ ప్లేస్లోకి వచ్చేసరికి బర్నీ గారు కనిపిస్తున్నారు. బర్నీ గారి ఫ్లిప్పులు చాలా కనిపిస్తూ ఉన్నాయి. బర్నీ గారి డబుల్ గేమ్ కొన్ని కనిపిస్తూ ఉంది క్లియర్గా. సో ఈ ప్రోమో చూసినప్పుడు సో ఖచ్చితంగా ఈ రోజు ఎపిసోడ్లో ఎస్పెషల్లీ వాళ్ళ డాటర్ వచ్చింది. సో ఆయనకి తగిలిన దెబ్బ అవి చూసి ఖచ్చితంగా బాధపడుతుంటుంది. సో డెఫినెట్లీ బర్నీ గారికి ఈ రోజు ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ కొంచెం గట్టిగానే పడుతుంది, ఎందుకంటే అది చూసినప్పుడు ఎమోషనల్ అవుతారు ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే బర్నీ గారికి కొన్ని ఇంకా ఆయన ఎక్కడో గేమ్ సమ్వేర్ బ్యాక్ స్టెప్లోనే ఆడుతున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే అసలు లాస్ట్ ఫ్రైడే మనకి చూపించిన ఇదేదైతే ఉందో, సో నాకు సార్ టీవీలో దివ్య గురించి తనుజతో చెప్తుంటారు, ప్లీజ్ దివ్యకి చెప్పు, అది చెప్పు, వాళ్ళ మదరు తనకి ఫోన్ చేసింది. సో వాళ్ళ అమ్మకి వాళ్ళ మదరు మాధురి గారికి ఫోన్ చేసి చెప్పిందంటే కొంచెం దూరం పెట్టమని అని చెప్పి సంజన గారికి చెప్పిందని చెప్పి ఈయనకి కూడా తెలిసిందని చెప్పిన విషయము ఈ రోజు వచ్చేసరికి కంప్లీట్లీ క్వైట్ ఆపోజిట్లో మాట్లాడింది ఆమె. సో ఆమె గేమ్ ప్లే చేసిందా లేకుంటే ఈయన అబద్ధం చెప్పాడా ఎవరికి తెలుసు. ఎందుకంటే ఇక్కడ లేకపోతే మాధురి గారు అబద్ధం చెప్పారా ఎవరికి తెలుసు. కాకపోతే సో ఈయన చెప్పింది నిజం అనుకుంటే వాళ్ళ గేమ్ ప్లే చేసినట్టు, ఆమె చెప్పింది నిజం అనుకుంటే దివ్య వాళ్ళ మదర్ నిన్న ఎపిసోడ్లో ఈయన చెప్పింది తప్పు అయినట్టు. ఈయన అక్కడ చెప్తాడు తనుజతో తనుజ దివ్యతో మాట్లాడమని. నిన్న ఎక్స్ట్రా అన్సీన్లో ఉంటుంది కట్స్లో, ఎక్స్ట్రా కట్స్లో నన్ను కుల్ఫీ అంటుంది, నువ్వు చెప్పావా ఏంది తను కుల్ఫీ అని చెప్పి దివ్యతోటి. అంటే ఆ అమ్మాయి ఈయన కుల్ఫీ అంటే ఆయనకు నచ్చలేదు. సో నచ్చలేదు అన్నప్పుడు నన్ను కుల్ఫీ అనొద్దమ్మా, నాకు అట్లా అనొద్దమ్మా అని చెప్పొచ్చు కదా ఆయన డైరెక్ట్గా. నువ్వు చెప్పు తనుజాకి అని చెప్పి ఈయనకి చెప్తుంటాడు. అక్కడ ఆ అమ్మాయికి చెప్పడం ఎందుకు, దివ్య నాతో మాట్లాడొద్దు అని చెప్పి. సో ఇక్కడ ఈ అమ్మాయికి చెప్పడం ఎందుకు, కుల్ఫీ అని నన్ను అర్థాలని చెప్పి. అండ్ మళ్ళీ అదే దివ్యతోటి నేను ఏదైనా షేర్ చేసుకునేది నీతోనే కదా, సో నాకు నువ్వు తప్పితే ఏమన్నా, అందుకే నీతో ప్రతిసారి అన్నీ షేర్ చేసుకుంటా అని చెప్పి మళ్ళీ అదే ఆన్సీన్లో నిన్న చూడటం ఎందుకు నేను. సో ఎందుకు ఇవన్నీ ఎందుకు అటు ఇటు మాటలు మార్చడం ఎందుకు, స్ట్రైట్ అవే మొహల మీద చెప్పేయచ్చు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి తనుజ అనే అమ్మాయి మొహం మీద చెప్పింది కదా, మీకు ఏం బాగాలేదు, మీరు ఇంకా అక్కడే ఉన్నారు, అదే పొజిషన్లో ఉన్నారు, మీరు మారాలని. నేను మారాను అని చెప్పి మీరు నాకు సార్ ముందు మొన్న మాట్లాడారు, మీ అమ్మాయికి అర్థం కావట్లేదు సార్, ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాను. ఎక్కడ మారారు, క్లియర్గా అక్కడే ఉన్నారు, మీరు అక్కడే కనిపిస్తున్నారు భరణి గారు. సో ఆయన ఇంకా అదే అంటే చెప్పలేక చేయలేక అమ్మాయి ఓపెన్గా చెప్తుంది కదా, సో మీరు కూడా ఓపెన్గా చెప్పాలి. ఆ అమ్మాయితో మాట్లాడితే దివ్య అలుగుతుంది. సో దివ్యతో మాట్లాడుతుంటే అమ్మాయి ఏం అలగట్లేదు, బట్ ఆ అమ్మాయి మిమ్మల్ని అనడం మీకు నచ్చట్లేదు. సో తనూజ క్లియర్గా ఈయనతో క్లోజ్గా ఉంటే ఈయనకు నచ్చట్లేదు. తనూజ మీదకి ఈయనకి ఎంతో కొంత హేట్రేట్ కనిపిస్తుంది క్లియర్గా, అదని చెప్పలేకపోతున్నాడు. బట్ అంటే లైక్ ఒక కైండ్ ఆఫ్ ఏదో నటిస్తున్నాడేమో అమ్మాయితో అన్న ఫీల్ అయితే కలుగుతుంది నాకు. చూడాలి ఎంత ముందుకు అవుతుందో. బట్ ఈయనకైతే 4th ప్లేస్లో ఉన్నారు. 5th ప్లేస్లో సంజన గారు ఉన్నారండి. నిన్న సంజన గారు ఎలాగంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, అంతా బాగా జరిగింది, ఆమె డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది, ఆమె విష్ ఫుల్ఫిల్ అయింది, ఆమెకు ఒక కాన్ఫిడెన్స్ తిరిగి వచ్చింది. వాళ్ళ హస్బెండ్ చాలా డీసెంట్గా ఉన్నారు, టూ మచ్ అక్కడ ఎమోషనల్ సీన్స్ కానీ ఏం పండలేదు. బట్ అక్కడ అదే మార్నింగ్ జరగడం వల్ల ఆ సిచ్యువేషన్ మార్నింగ్ జరగడం వల్ల అంత ఎఫెక్టివ్గా కనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ తనూజ వాళ్ళ సిస్టర్ ఏదైతే డాక్టర్ ఎవరైతే వచ్చి ఈమె ఎత్తుకుందో ఆ ప్రోమో చూసినప్పుడు అరే భలే పడింది ఆ ప్రోమో. వీళ్ళ బాబు వచ్చినప్పుడు అంత ఎఫెక్టివ్గా ప్రోమో పడలేదు, అంత ఎఫెక్టివ్గా ఎపిసోడ్లో కనపడలేదు, లైవ్లో కూడా కనపడలేదు, బికాస్ ఆఫ్ మార్నింగ్ అవటం వల్ల. అదే ఈవినింగ్ అయింటే ఒక కూల్ ప్రజెంట్ టైంలో కొంచెం ఒక మంచి పాట వేస్తే అది అట్మాస్ఫియర్ కూడా చూడడానికి ఆ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉండేది. అది పొద్దున అవ్వడం వల్ల, సో ఆ సిచ్యువేషన్ చూస్తుండడం వల్ల, సో ఆమె గురించి కూడా అంత గట్టిగా అక్కడ మేబీ ఆమె లోపలికి రాగానే సో మేబీ అంతగా కనెక్ట్ అవ్వలేమంటే లోపలికి రావాలి అని చెప్పినప్పుడు ఆ ఎగ్జైట్మెంట్, ఆ ఫీల్, సో ఆ బాబు పాపను చూసినప్పుడు మేబీ ఉండుండొచ్చేమో కానీ సో అంత గట్టిగా కనిపించలేదు. సో సీరియస్లీ అంత గట్టిగా కనిపించలేదు. అది ఒక డ్రామాటిక్గా అండ్ ఒక ఎమోషనల్గా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అంతగా అక్కడైతే కనపడలేదు సంజన గారిది. మేబీ అక్కడ సమ్వేర్ మిస్ఫైర్ అయింది. అదే సాయంత్రం పూట కానీ వచ్చి ఉంటే సో ఆ మూన్ లైట్కి దానికి ఒక మంచి సాంగ్ యాడ్ అయి ఉంటే సో డెఫినెట్లీ వర్కౌట్ అయ్యేదేమో అనిపించింది.
సో పొద్దున్న రావడం వల్ల అది అంతగా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో బట్ స్టిల్ సంజన గారు 5th ప్లేస్లో ఉన్నారు. ఎందుకంటే ఆమెకు టైమింగ్ అడగటము, అవి తెచ్చుకోవటము, ఇమాన్యుయల్ ఓటింగ్ సపరేట్ అవ్వటం వల్ల సంజన గారు ఓటింగ్ 5th ప్లేస్లో కనిపిస్తుంది. అంటే క్లియర్గా తెలుస్తుంది ఇమాన్యుయల్కి ఎంత ఓటింగ్ ఉంది అనేది. అంటే మొన్నటి వరకు సంజన గారిని ఇదే ఓటింగ్ ఇమాన్యుయల్ లేకపోతే సంజన గారు 3వ ప్లేస్లో ఉండేవాళ్ళు, వీలైతే 2వ ప్లేస్లో కూడా సంజన గారే ఉండేవాళ్ళు. సో అలాంటి ఓటింగ్ అంటే ఇమాన్యుయల్ ఓటింగ్ ఎంత ఉంది ఏంటి సైలెంట్ ఓటింగ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. దాన్ని సైలెంట్ ఓటింగ్ అంటారు. అంటే ఆ సైలెంట్ ఓటింగ్ ఎంతవరకు సంజన గారికి షిఫ్ట్ అవుతుంది అనేది క్లియర్గా తెలిసింది అబ్బా ఇప్పుడు, రైట్. అంటే ఇమాన్యుయల్కి చాలా గట్టి ఓటింగ్ ఉంది. అలాంటి ఇమాన్యుయల్ నిజంగా సెకండ్ వీక్ నుంచి ఇప్పుడు 3-4 సార్లు నామినేషన్స్లోకి వచ్చుంటే టైటిల్ రేసులో ఉంటుండే ఇమాన్యుయల్. లిటరల్లీ అబ్బాయి టైటిల్ రేస్లో ఉంటుండే ఇమాన్యుయల్. మిస్ అయిపోయింది ఆ అబ్బాయికి అంతే ఛాన్స్. ఆ అబ్బాయి ఓటింగ్ తోటి సంజన గారు ఉంటున్నారు హౌస్లో అనిపిస్తుంది ఎట్ ప్రెసెంట్ అయితే. లేకుంటే కష్టం అనిపించేది. ఎందుకంటే ఇప్పుడు ఓటింగ్ చూసుకుంటుంటే కొంచెం గట్టి వాళ్ళు లోపలికి వచ్చేసరికి ఓటింగ్లోకి వచ్చేసరికి ఆమె డౌన్ ఫాల్ అవుతుంది. 5వ ప్లేస్లో కనిపిస్తుంది ఆమె. అండ్ ఆమె తనే అక్నాలెడ్జ్ చేసుకుని తన ఓటింగ్ తనకి అంత గేమ్ లేదు, ఇప్పుడేంటో నేను చూపిస్తాను, ఇప్పటి నుంచి నేను గట్టిగా ఆడతాను గేమ్, ఇప్పటి నుంచి నేను ఏడిపిస్తాను, నేను 4 వారాలు టాప్ 5లో నేను ఉండాలంటుంది. సో మోస్ట్లీ టాప్ 5లో ఉండేదానికి బీభత్సమైన ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ బట్ స్టిల్ డేంజర్ జోన్. ఈ వీక్ సేవ్ అయితేనే నెక్స్ట్ వీక్ నుంచి ఆమె టాప్ 5లో ఉండదు. ఈ వీక్ సేవ్ అవుతుందా లేదా అంటే డేంజర్ జోన్లో కనిపిస్తున్నారండి. సో ఈమె ఎలిమినేట్ అవ్వచ్చు, బర్నీ గారు అయినా ఎలిమినేట్ అవ్వచ్చు, దివ్య గారు, అబ్బా దివ్య గారు వాళ్ళ మదర్ వచ్చారండి, ఫుల్ ఆన్ ఎనర్జెటిక్గా ఉన్నారు. అసలు మామూలు కూడా కాదు. ఆ ఎనర్జెటిక్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ నెక్స్ట్ లెవెల్ చేశారు. అంతా బాగా చేశారు. నెక్స్ట్ అసలు అందరితో మాట్లాడడం కానీ, అందరి దగ్గరికి వెళ్ళి హక్ చేసుకోవడం కానీ, ఒక పాజిటివిటీని నింపడం కానీ చాలా గట్టిగా ట్రై చేశారు. ఆ ఎనర్జెటిక్ కూడా నింపారు అందరిలో. కాకపోతే బర్నీ గారితో మాట్లాడిన మాటలే కొంచెం బెడిసి కొట్టేమని అనిపిస్తుంది. అంటే లైక్ మనం రోజు మాట్లాడుకుంటుంది అన్నా చెల్లి అంటున్నారు, అదేంది క్రింజ్ లాగా కనిపిస్తుంది, అది వేరేలాగా కనిపిస్తుంది, అది చూస్తుంటే అన్నా చెల్లిలాగా కనిపించట్లేదు వీళ్ళిద్దరిది, దివ్యది బర్నీ గారిది వేరేలాగా కనిపిస్తుంది. అమ్మాయి కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు కానీ, ఆయన కొంచెం మాట్లాడేటప్పుడు కానీ అక్కడ అన్నా చెల్లెలది ఎక్కడ పెద్దగా కనిపించట్లేదు అని చెప్పి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మేబీ దాన్ని కట్ ఆఫ్ చేయడం కోసం, దాన్ని కొంచెం ఆ నెరేటివ్ని మార్చడం కోసం ఒక ఎమోషనల్గా మాట్లాడారేమో. మేబీ జరుగుండకపోవచ్చు. మోస్ట్లీ జరిగిందనే కాసేపు అనుకున్నా కూడా. సో అది అక్కడికి తీసుకొచ్చి బర్నీ గారితో ఎస్పెషల్లీ మా అన్నలా కనిపిస్తున్నాడు నాకు అని చెప్పి ఆమె అది చెప్పడం అనేది అక్కడ అప్రస్తుతం అంట నేను. అది జరగలేదని కూడా అనట్లేదు, అది జరుగుండొచ్చు డెఫినెట్గా. అలాంటి అబద్ధాలు ఎందుకు చెప్తారు, మా అన్న చనిపోయారని చెప్పి ఎవరైనా బుద్ధుడు ఎవరు చెప్పడు, జరుగుండొచ్చు. బట్ అది బర్నీ గారితో కంపేర్ చేసి చెప్పడం అనేది అప్రస్తుతం అక్కడ. బట్ అక్కడ ఆమె చెప్పారు అంటే సో సమ్వేర్ అది అనవసరంగా అది ఇంటెన్షనల్గానే తీసుకొచ్చారు దాన్ని అక్కడ. సో అంటే లైక్ అది నా విష్ని ఫుల్ఫిల్ చేసింది తన అన్న అని పిలిచి, మేబీ నా బాధను అర్థం చేసుకుంది నా కూతురు, అందుకని ఆయన అన్న అంటుంది అని చెప్పింది అనమాట. అంటే లైక్ ఒక మేనమావతోటి మేనకోడళ్ళు ఆ కైండ్ ఆఫ్ మేబీ అదే చెప్పుంటే బాగుండేది అట్లీస్ట్. అంటే దాన్ని కొంచెం నెరేటివ్ని వేరేలాగా మారుస్తుంది అనమాట. అంటే మేనమామ మేనకోడలు కొంచెం అలాగే మాట్లాడుకుంటూ ఉంటారు. అన్న అంటున్నా కానీ సో నాకే అన్నలాగా ఆయన, అంటే అమ్మాయికి మేనమావే కదా లెక్క. సో ఆయన కానీ ఆ అమ్మాయి అన్న అని పిలుస్తుంది, నా బదులు నా ప్లేస్లో అమ్మాయి ఉంది అక్కడ, జస్ట్ అంతే. అమ్మాయి నోట్ల నుంచి ఆ పిలుపు వస్తుంది అంటే నేను పిలిచినట్టే లెక్క అన్నట్టు ఆమె మాట్లాడుతుంది. ఒక గట్టిగానే ఒక ట్రై చేశారు వాళ్ళది, అలాంటిది క్రింజ్ కాదు, కొంచెం అది ఎమోషనల్ బాండే అని చెప్పి చెప్పడానికి ట్రై చేశారు. బట్ చూస్తున్న ఎవరికి ఇప్పటికీ కూడా అది ఒక ఎమోషనల్ బాండ్ లాగా కనిపించట్లేదు. కొద్ది గొప్ప తనుజ గారిది బర్నీ గారిది ఎమోషనల్ బాండ్ లాగా కనిపిస్తుంది కానీ బట్ బర్నీ గారు ఈజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దట్ బాండ్ ఎట్ ప్రెసెంట్. ఓకే, ఆయన వదులుకుంటున్నారు ఖచ్చితంగా. బట్ ఏంటంటే ఆయన పూర్తిగా వదులుకోవట్లా. అమ్మాయి ఆల్మోస్ట్ వదిలేసింది. బర్నీ గారు బర్నీ సార్ అనే అంటుంది ఇప్పటికీ కూడా. బట్ ఈయన కొంచెం చెప్పాల్సి ఉంది ఇట్లాగా. అంటే లైక్ నార్మల్గా ఉండొచ్చు కానీ కొన్ని మాటలు ఇప్పుడు కుల్ఫీ అంటుంది, మా అలా కుల్ఫీ అనొద్దమ్మా, నువ్వు బర్నీ గారు అనే పిలువు, నాకు అదే బాగుంది. సింపుల్ గట్టిగా ఒక మాట. ఆ అమ్మాయి ఎక్కడ హర్ట్ అవుతుందో, ఆ అమ్మాయి ఇక్కడ ఏమైనా అనుకుంటుందో, ఎందుకు కొట్టు దెబ్బ గట్టిగా. సో ఇక్కడ అది మిస్ అవుతుంది అనమాట బర్నీ గారిలో. బట్ దివ్య ఎంత వాళ్ళ మదర్ వచ్చి ఎనర్జెటిక్గా ఏం చేసినా కానీ అమ్మాయి స్టిల్ అమ్మాయి ఓటింగ్లో పెద్దగా తేడా కనిపించట్లేదు. సో ఆ అమ్మాయి మాత్రం అదే ప్లేస్లో 5th ప్లేస్ 6th ప్లేస్లోనే అలాగే ఉంది. ఎలిమినేషన్కి చాలా దగ్గరగా ఉంది. ఆ అమ్మాయి విష్ కూడా ఫుల్ఫిల్ అయింది. ఇక్కడ హైలైట్ ఏంటంటే లోపలికి ఒక అమ్మాయితో కలిపి ఒక 7 కామనర్స్ వస్తే 7లో 3 మిగిలారు కామనర్స్. దాంట్లో అమ్మాయి మిగిలింది. ఈ అమ్మాయి కెప్టెన్ అయింది. ఈ అమ్మాయి ఫ్యామిలీ లోపలికి వచ్చింది. ఇన్ని వీక్స్ సర్వైవ్ అయింది. మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే ఈ అమ్మాయి ఎక్కువ వారాల హౌస్లో ఉంది. సో ఇంత చేసింది ఈ అమ్మాయి. అంటే లైక్ వాళ్ళతో పోల్చుకుంటే ఈ అమ్మాయి చాలా గట్టిగా సాధించినట్టే హౌస్లో. క్యాప్టెన్ అవ్వడము, వాళ్ళ మదర్ లోపలికి రావడము, ఫ్యామిలీ పేరెంట్స్ లోపలికి రావడం అనేది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఎవరికైనా అట్ ప్రెసెంట్. దాని తర్వాత టాప్ 5 అది, దాని తర్వాత విన్నరు.
సో ఇలాగనమాట. సో ఈ అమ్మాయి ఫస్ట్‌ది సాధించింది వాళ్ళ మదర్‌ని తీసుకురావడం. సో మోస్ట్‌లీ ఇంక ఈ అమ్మాయి ఎలిమినేట్ అయిపోవచ్చేమో అని అనిపిస్తుంది. సో లేదు ఈ అమ్మాయిని హౌస్‌లో ఉంచాలి అంటే మాత్రం సో బర్నీ గారు కూడా డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. కొన్ని బయట వేరే వినిపిస్తా ఉన్నాయి. ఆ వినిపించే దాని ప్రకారం బర్నీ గారినైనా కానీ బయటికి పంపించేదానికి బీభత్సమైన ఛాన్సెస్ కనిపిస్తా ఉన్నాయి. ఓకేనా? సో అది లెక్క. లేదు ఈ 2 కాదు అంటే పెద్ద తలకాయలు లేపేసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలనుకుంటే సో సంజన గారు కూడా బిగ్ వికెట్టే. అంటే ఓటింగ్‌లో బిగ్ వికెట్ కాకపోయినా ఉన్న హౌస్‌మేట్స్‌లో కంటెస్టెంట్స్‌లో మాత్రం కొంచెం బిగ్ వికెటే అనమాట. సో మేబీ సంజన గారు కూడా లేపొచ్చు. బట్ సంజన గారు కాదు కానీ నాకు తెలిసి బర్నీ గారు ఆర్ దివ్య గారు. సో వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వాలి. కాపాడడానికి పవర్స్ లేవు, ఎవరు లేరు. సో తప్పక ఎలిమినేట్ అవ్వాలి. నో ఎలిమినేషన్ పెట్టేదానికి ఏ పవర్ లేకుండా ఊరికనే ఈ వీక్ నో ఎలిమినేషన్ అని అంటే మాత్రం జనాలు మామూలుగా ఉండదు జనాల చేతిలో. అది పండగ కూడా కాదు. ఎందుకంటే 2 పండగలప్పుడు లేపేశారు. ఎందుకంటే లాస్ట్ టైం ఫ్యామిలీ వీక్లో కూడా లేపేశారు కంటెస్టెంట్ని. ఎవిక్షన్ ఫ్రీ పాస్ అప్పుడు మాత్రమే నో ఎలిమినేషన్ పెడతారు. సో కాబట్టి ఖచ్చితంగా ఎలిమినేషన్ బర్నీ గారు ఆర్ దివ్య వాళ్ళిద్దరిలో నుంచి ఒకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు. ఓకేనా? సో మీరు ఎంత గట్టిగా ఓట్లు వేసుకుంటే మీకు అంత మంచిది. ఇదన్నమాట ఓవరాల్గా ఎట్ ప్రెసెంట్. సో మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. సో మీ అమూల్యమైన ఓటు ఎవరికి వేశారో తెలియజేయండి. మన ఛానల్ కొత్తగా ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి. అంటే జై హింద్.